బేతాళ కథలు. జ్ఞాని మూఢుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ధైర్య సాహసాలు వేనోళ్ల ప్రస్తుతింపతగినవి. నువ్వు సాధించదలిచిన కార్యంలో పదే పదే భంగపడుతున్నా నీలో నిరాశ నిస్పృహలు ఛాయామాత్రంగా కూడా కనిపించడం లేదు. తరచి చూస్తుంటే నిన్నీ కఠోరమైన కార్యానికి పురిగొల్పిన వాడికన్నా నువ్వు జ్ఞానివనిపిస్తున్నది. లోకం జ్ఞాన మూఢమతుల సమ్మేళనం. ఒక్కొక్కసారి తామున్న స్థాయి భేదాల కారణంగా మూఢుడు జ్ఞానిని శాసించగలడు. ఒక దేశ పాలకుడివైన నిన్ను ఇంత అర్ధరాత్రి వేళ భీతిగొల్పే ఈ శ్మశానంలో తిరుగాడే దుస్థితికి పాలు చేసిన వాడు జ్ఞానవంతుడా లేక మూఢుడా అన్న శంక కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు విరాజిత శర్మ అనే ఒక యువశిల్పి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం చక్రవాకపురాన్ని శశిధరుడనే రాజు పాలించేవాడు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె శంపాలత. ఆమె అందచందాల్లో దేవకన్యలకు సాటి వచ్చేది. ఆనాటి రాజస్త్రీలు పరపురుషుల కంటపడకూడదనే ఆచారం వల్ల యువరాణి ఎంత గొప్ప సౌందర్యవతో ఆ దేశ పౌరులకు తెలియదు. ఒకనాడు శంపాలత తండ్రితో తన రూపశిల్పం చెక్కించుకోవాలని కోరికగా ఉన్నదని చెప్పింది. రాజు శశిధరుడు సరేనని ఎంతో ప్రయత్నం మీద దేశంలో ఉన్న కొద్ది స్త్రీ శిల్పులను రప్పించి వారి చేత తన కుమార్తె శిల్పం చెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చెక్కిన శిల్పాలు యువరాణి లావణ్యాన్ని ప్రతిబింబించలేకపోవడంతో ఆమె నిరాశకు గురైంది. ఈ అనుభవంతో రాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన కుమార్తె శిల్పాన్ని అద్భుతంగా చెక్కిన శిల్పిని తన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమిస్తానని దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ సమయంలో దేశ సరిహద్దుల కవతల ఉన్న వజ్రకూటంలోని శిల్ప కళాశాలలో శిల్ప విద్యను అభ్యసిస్తున్న విరాజిత శర్మ చక్రపురంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ ఈ చాటింపు విని చాలా ఆశ్చర్యపోయాడు. విరాజిత శర్మ తండ్రి ప్రకంపన శర్మ రాజాస్థాన శిల్పులలో ఒకడుగా చాలా కాలం పనిచేసి వార్ధక్య కారణంగా పదవీ విరమణ చేసినవాడు. విరాజిత శర్మ ఇల్లు చేరుతూనే తాను విన్న రాజుగారి చాటింపు సంగతి చెప్పి, నాన్న, మనిషిని చూడకుండా ఆ రూపురేఖలు వచ్చేలా శిల్పం చెక్కడం ఎలా అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే వృద్ధ శిల్పి పెద్దగా నవ్వి, యువరాణిని చూడకుండా ఆమె శిల్పం చెక్కడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ప్రతి శిల్పిని కలవరపరిచేదే, కాదనను. అయితే అసాధ్యాలు సాధ్యమయ్యేందుకు కొన్ని మార్గాలున్నవి. ఇందుకు మంత్రమో తంత్రమో నేర్వాలి. మన రాజ్యానికి ఆగ్నేయ దిశలో యక్షిణీ జాతి వాళ్ళు ప్రతి అమావాస్య నాడు సందర్శించిపోయే ఒక అద్భుతమైన అరణ్య ప్రాంతమున్నది. ఈ యక్షులు దేవగణాల్లో అందరినీ మించిన మంత్రతంత్ర కోవిదులు. వాళ్ల సహాయం పొందితే లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఎల్లుండి అమావాస్య కదా అని అన్నాడు. మరి వాళ్ల సహాయం పొందడం ఎలా? యువరాణి శంపాలత రూపశిల్పం చెక్కి నేనే రాజాస్థాన ప్రధాన శిల్పిని కావాలని ఉన్నది అని విరాజిత శర్మ అన్నాడు. అయితే సాహసించు. నేను ఆ స్థాన ప్రధాన శిల్పిని కాలేకపోయినా నువ్వు ఆ స్థానం సంపాదించగలిగితే అంతకన్నా నాకు ఆనంద కారణం ఏమున్నది? ఎంతోమంది మనుషులు ఆ యక్షిణులను ఆశ్రయించి తమ కోరికలను సఫలం చేసుకున్నారని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అని ప్రకంపన శర్మ అన్నాడు. తండ్రి మాటలను ఆశీస్సుగా అనుమతిగా భావించిన విరాజిత శర్మ ఆ మర్నాటి ఉదయమే ఒక మేలుజాతి అశ్వాన్ని అధిరోహించి ఒక పగలు ఒక రాత్రి ఆగకుండా ప్రయాణం చేసి అరణ్యంలో యక్షులుండే వనప్రాంతాన్ని సూర్యాస్తమయమవుతూ ఉండగా చేరాడు. విరాజిత శర్మకు అక్కడ ఒక పెద్ద కొలను కనిపించింది. అతను వెంట తెచ్చుకున్న రొట్టెలలో మిగిలిన వాటిని ఆ కొలను ఒడ్డున కూర్చొని భుజించి తీయటి కొలను నీటిని తాగి దాపులనున్న దిరిసెన చెట్లలో ఒక చెట్టు బోదకు ఆనుకొని బడలిక వల్ల మరుక్షణం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఒక గంటకాలం గడిచేసరికి విరాజిత శర్మకు ఎవరో కిలకిలా నవ్వడం వినిపించి చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతడికి ఇద్దరు యువతులు కనిపించారు. వాళ్ల వస్త్రధారణ, ధరించిన నగల తీరు
అపురూపమైన వాళ్ల అందచందాలు చూసి శర్మ తప్పక యక్షునులై ఉంటారని అనుకున్నాడు. ఆ యువతులు విరాజిత శర్మకేసి వింత పడుతున్నట్టు 1-2 క్షణాలు మౌనంగా చూసి, మా నవ్వులు నీకు నిద్రాభంగం కలిగించినట్టున్నది, ఏమీ అనుకోకు, ఇంకా 3 జాముల రాత్రి ఉన్నది, ఇంతకు నువ్విక్కడికి ఎందుకొచ్చినట్టు, నువ్వు గొప్ప సాహసివిలా ఉన్నావు అని అన్నారు. ఆ మాటలతో విరాజిత శర్మకు అంతకు ముందున్న కొద్దిపాటి భయం కూడా పోవడంతో, యక్షిణులకు నమస్కారం, నేను సాహసినవునో కాదో గాని శిల్పిని అని తాను నేర్చిన శిల్ప విద్య గురించి, రాజు తన కుమార్తె శంపాలతను చూడకుండా శిల్పం చెక్కిన వాళ్లకు రాజు ఇస్తానన్న పదవిని గురించి చెప్పి, ఇందుకు మీ సహాయం అర్థించగోరి ఈ మహారణ్యంలోకి వచ్చాను అంటూ మరొకసారి యక్షిణులకు నమస్కరించాడు. ఇది విని యక్షిణులిద్దరూ ఏవో సైగలు చేసుకున్నారు. తర్వాత వారిలో ఒకరు, మనిషిని చూడకుండా వాళ్ల రూపాన్ని శిల్పంగా చెక్కడం మహాద్భుతమైన విద్య. సరే, నా పేరు చపల, ఈ నా సఖి పేరు చంచల. మాకు మా శిల్పాలు చెక్కించుకొని ఈ దిరిసెన వనానికి అలంకారప్రాయంగా ఉంచాలని ఉన్నది. శంపాలత శిల్పం చెక్కడం పూర్తయ్యాక మా శిల్పాలు కూడా చెక్కాలి, సరేనా అని అన్నది. అలాగే, మీ శిల్పాలు చెక్కుతానని వాగ్దానం చేస్తున్నాను. ఇంతకు ముందుగా యువరాణి శంపాలత రూపం ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా అని శర్మ అన్నాడు. ఆ వెంటనే చపల చిటిక వేసి ఏదో మంత్రం చదివి, ఇదిగో మీ రాజకుమారి శంపాలత అంటూ చెంచలను తాకింది. ఆ మరుక్షణం చెంచల అసమానమైన మానవ కన్యా రూపంలో శర్మకు కనిపించింది. అతడు ఆమెకేసి కొద్దిసేపు ఆశ్చర్యపోతూ చూసి, అవును, ఈ సుందరి తప్పక రాకుమారి శంపాలతే అయి ఉంటుంది, మరి చెంచలేమైనట్టు అని చపలకేసి చూశాడు. నేను రాజకుమారి రూపంలో ఉన్న చెంచలను, నా కంఠస్వరం తెలియడం లేదా అని శంపాలత రూపంలో ఉన్న చెంచల అన్నది. ఆహా, మహాద్భుతం! యక్షిణులకు లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మరి నాకు రాజకుమారి శిల్పం చెక్కేందుకు చక్కని పాలరాయి కావాలి. అంతకన్నా ముఖ్యం, ఆమె మీద వెలుగు ప్రసరించాలి. అప్పుడు నేను ఆమె రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాలరాతి మీద చెక్కగలను అని విరాజిత శర్మ అన్నాడు. ఆ మరుక్షణం చపల చిటికవేసి ఏదో మంత్రం జపించగానే చెట్టు బోదెకు నిలువుగా ఆనించి ఉన్న పాలరాయితో పాటు రాకుమారిపై వెన్నెలలాంటి వెలుగు ప్రసరించింది. విరాజిత శర్మ తాను వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి సుత్తి ఉలి బయటికి తీసి పాలరాయి ముందుకు వెళ్ళాడు. అప్పుడు చెంచల, శర్మ, శిల్పం చెక్కడం త్వరగా పూర్తయ్యేందుకు నీ పనిముట్లకు 100 వేగం ఒడుపు ఇస్తున్నాను, ఇక నీ పని ప్రారంభించు అని చపల అన్నది. విరాజిత శర్మ శిల్పం చెక్కడం ప్రారంభించాడు. అతడు మధ్య మధ్య రాకుమారికేసి చూస్తూ 1 గంట కాలంలో శిల్పం చెక్కడం ముగించి పరమానందంగా యక్షిణులతో, మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. ఇప్పుడిక రాకుమారి శిల్పాన్ని రాజధాని నగరంలోని మా ఇంటికి చేర్చారంటే వచ్చే అమావాస్య నాడు మళ్ళీ వచ్చి మీ ఇద్దరి శిల్పాలు చెక్కుతాను అని అన్నాడు. నిన్ను, రాకుమారి శిల్పాన్ని, నీ అశ్వాన్ని మీ ఇంటికి చేర్చడం అదెంత పని, కళ్ళు మూసుకో అని చపల, తన యథారూపం ధరించిన చెంచల ఇద్దరూ కలిసి అన్నారు. విరాజిత శర్మ కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తండ్రి గొంతు విని కళ్ళు తెరిచేసరికి తన ఇంటి ఆవరణలో శిల్పం పక్కన ఉన్నాడు. అప్పటికే సూర్యోదయం అవుతున్నది. తనకేసి, విగ్రహం కేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న తండ్రితో విరాజిత శర్మ అరణ్యంలో జరిగిందేమిటో చెప్పాడు. ఆ సాయంత్రం 4 రాజభటుల సహాయంతో విగ్రహాన్ని కోటలోని శిల్పారామానికి చేర్పించి రాజుకు తాను రాకుమారి విగ్రహం చెక్కిన విషయం తెలియజేశాడు విరాజిత శర్మ. రాజు కుటుంబంతో సహా శిల్పారామానికి వచ్చి విగ్రహంలో అచ్చుగుద్దినట్టున్న తన కుమార్తె రూపాన్ని చూసి అబ్బురపాటు చెందాడు. శంపాలత ఎక్కడలేని సంతోషంతో, ఆహా, అద్భుతం! ఈ శర్మ ఎవరో దేవశిల్పిలా ఉన్నాడు. అందమైన ఈ పాలరాతి శిల్పాన్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టున్నది అని అన్నది. రాజు శశిధరుడు అన్న ప్రకారం విరాజిత శర్మను వారం రోజుల్లో రానున్న ఒక శుభముహూర్తాన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించినట్టు నగరంలో చాటింపు వేయించాడు.
ఆ తర్వాత 2 రోజులకు రాజు నుంచి విరాజిత శర్మకు పిలుపు వచ్చింది. అతడు రాగానే రాజు, నిన్ను మించిన శిల్పి లోకంలో మరొకరు లేరంటూ మెచ్చుకొని, విరాజిత శర్మ, మా వదినగారి కుమార్తె మంజుల ఈ ఉదయమే సెమంతక నగరంలో నుంచి నువ్వు చెక్కిన శిల్పం చూసేందుకు వచ్చింది. ఈమె యువరాణి శంపాలత ఈడుదే. తాను తన రూప శిల్పాన్ని చెక్కించుకోవాలన్న కోరిక బయటపెట్టింది. నిన్ను దేవశిల్పి విశ్వకర్మకు దీటైన వాడివని పొగిడింది. ఆమె శిల్పాన్ని కూడా 1 వారం 10 రోజుల్లో పూర్తి చేయి. నిన్ను ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించే సమయంలో జరగనున్న ఉత్సవాలను 2 వారాల తర్వాత జరిపిస్తాను అని శశిధరుడన్నాడు. ఆ మాటలు వింటూనే విరాజిత శర్మ నివ్వెరపోయి కొద్దిసేపు తలవంచుకొని తర్వాత తల ఎత్తి రాజు ముఖంలోకి సూటిగా చూస్తూ, అలాగే మహారాజా, సెలవు అంటూ ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగిందంతా చెప్పి, నాన్న, రేపుదయమే మనం బయలుదేరి వజ్రకూటంలోని మా గురువుగారి శిల్పకళాశాలకు వెళ్ళిపోతున్నాం. ఆ కళాశాల మరొక రాజ్యంలో ఉన్నదని మీకు తెలుసు. ఆ రాజు ఈ శశిధర రాజు కన్నా బలవంతుడు, బుద్ధిశాలి. అయితే నేను యక్షిణులకు వాళ్ల శిల్పం చెక్కుతానని వాగ్దానం చేశాను. ఆ పని వాళ్లు తిరిగి అమావాస్య నాడు యక్షవనానికి వచ్చినప్పుడు వజ్రకూటం నుంచి మారువేషంలో వెళ్ళి పూర్తి చేస్తాను అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విరాజిత శర్మ ప్రవర్తన ఎంత అవివేకమో అసంబద్ధమో తెలుస్తున్నది కదా. అతడు రాజ్యంలోని ఏ శిల్పి సాధించలేని ఒక మహాద్భుత కార్యాన్ని సాధించాడు. రాజు శశిధరుడు అతన్ని ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించబోతున్నట్టు బహిరంగంగా ప్రకటించాడు. చపల, చంచల వంటి మంత్రతంత్ర విశారథులైన యక్షిణుల సహాయం ఉన్నది. వాళ్ల రూపశిల్పాలు రానున్న అమావాస్య నాడు చెక్కనున్నట్టు వాగ్దానం కూడా చేశాడు. రాజు కోరినట్టు శంపాలత పెద్దతల్లి కుమార్తె మంజుల విగ్రహాన్ని యక్షిణుల సహాయంతో క్షణాల మీద పూర్తి చేయగల అవకాశమున్నది. ప్రతిష్టాత్మకమైన ప్రధాన శిల్పి పదవి, వస్తు వాహనాలతో, ధన కనకాలతో రాజు చేయనున్న గొప్ప సన్మానం ఇవన్నీ కాదని వృద్ధుడైన తండ్రితో పరాయి దేశానికి పారిపోవాలన్న నిర్ణయానికొచ్చిన విరాజిత శర్మ జ్ఞానియా లేక మూఢుడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎన్నో దురాచారాలు సదాచారాలుగా కొనసాగుతున్నవి. తమ ఇంటి స్త్రీలు పరపురుషుడి కంటబడకూడదనేది రాజు శశిధరుడి వంశాచారంగా కనబడుతున్నది. దానిని తప్పుబట్టలేం. కానీ తన కుమార్తెను చూడకుండా ఆమె శిల్పాన్ని చెక్కించాలనుకోవడం మూఢత్వం. యువరాణి శంపాలతను చూడకుండా ఆమె శిల్పాన్ని విరాజిత శర్మ ఎలా చెక్కగలిగాడన్న అనుమానం అతడికి గాని కుమార్తెకు గాని మధ్య వచ్చిన మంజులకు గాని కలగకపోవడం పరమ మూఢత్వం అనిపించుకుంటుంది. ఇక విరాజిత శర్మ విషయానికొస్తే అతడు తండ్రి చెప్పే వరకు ఇలాంటి అమానుష కార్యం ఏ యక్షునుల కరుణా కటాక్షం వల్లనో సాధ్యపడుతుందని భావించలేదు. ఆ పని సాధ్యపడిన తర్వాత రాజు మరొకరి శిల్పం చెక్కమనడం విరాజిత శర్మకు ఏవగింపు తెప్పించింది. తను ఆస్థాన ప్రధాన శిల్పి అయ్యాక రాజు ఇలాంటి గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరవచ్చు. ప్రతిసారి అతడు అరణ్యంలోని యక్షవనానికి పోయి యక్షునుల సహాయం కోరడం సాధ్యపడదు. రాజు ఎంత మూఢుడో తెలిసాక విరాజిత శర్మకు ఆ మూఢ పరిపాలకుడి రాజ్యం వదలడం క్షేమమనిపించింది. ఈ కారణాల వల్ల విరాజిత శర్మ మూఢుడు కాడు, జ్ఞానే అనుకోవాలి అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.